మల్లారెడ్డి కాలేజీల కూల్చివేత. మంత్రిగా ఉన్నన్నాళ్ళు ఆయన ఆట సాగింది. ఆయన కావచ్చు, ఆయన బంధువర్గాలు కావచ్చు, కబ్జాలు కావచ్చు, అడగలేని పరిస్థితి ఆనాడు ఉండేది. ప్రభుత్వం మారింది. ఆ మాజీ మంత్రి కబ్జాల ఆటలకు చెక్ పడింది. ఆ మాజీ మంత్రి ఎవరో కాదు, మంత్రి మల్లారెడ్డి. ఇప్పుడు మాజీ మంత్రి. ఆయన మంత్రిగా ఉన్న రోజుల్లో కబ్జా ఆరోపణలు ఉన్నాయి. అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. కానీ ఆ సమయంలో ఏ అధికారులు కూడా పట్టించుకోలేదు. సీన్ కట్ చేస్తే అధికారుల చర్యలు ఇప్పుడు మొదలయ్యాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పురపాలక పరిధిలోని దుండిగల్లో కూల్చివేత పనులు మొదలుపెట్టింది కాంగ్రెస్ సర్కార్. మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఎంక్లేవ్ ఎంఎల్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలు కూల్చివేశారు అధికారులు. చిన్న దామర చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన కలెక్టర్ గౌతమ్ వాస్తవాలని నమ్మి కూల్చివేతకు ఆదేశించారు. దుండిగల్ నుండి మైసమ్మ మండల రెవెన్యూ ఇరిగేషన్ 3 శాఖల అధికారుల ఆధ్వర్యంలో భారీగా కూల్చివేతలు జరిగాయి. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డికి స్వయాన అల్లుడు. ఇప్పుడు కూల్చివేస్తుంది కూడా రాజశేఖర్ రెడ్డి కాలేజీయే. ప్లీజ్